తెలంగాణ ఎన్ఆర్ఐల కోసం ఎలాంటి సహాయ సహకారాలు అందించేందుకైనా ముందుంటామని చెప్పారు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ప్రముఖుడు విజయ్ చవ్వా. 1998లో అంటే 18 ఏళ్ల క్రితం అమెరికాకు వచ్చినప్పటి పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెబుతారాయన. ఇప్పుడు అమెరికా తెలుగు ప్రముఖులకు నిలయంగా మారిందని చెప్పారు. తొలినాళ్లలో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమకు తామే మార్చుకున్నామని, మన పండుగలు, మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా పండుగలు నిర్వహిస్తున్నామని అంటున్నారు విజయ్ చవ్వా. 1998 అంటే దాదాపుగా 18 సంవత్సరాల క్రితం మేము అమెరికా రావడం జరిగింది. ఆ రోజుల్లో ఊళ్ళలో ఇంతమంది భారతీయులు కానీ తెలుగు వాళ్ళు కానీ ఉండేది కాదు. అప్పుడు నేను మొదటిగా కాలిఫోర్నియాకి వచ్చాను, మళ్ళీ ఇక్కడ నుంచి ఒహాయోకి వెళ్ళడం జరిగింది. కేవలం ఒకే ఒక పర్సన్ని, ఒహాయోలో ఒకే ఒక పర్సన్ని చూడడం జరిగింది. దెర్ ఈజ్ ఎ బ్రౌన్ గాయ్, గో అండ్ టాక్ టు హిమ్ అని చెప్పేవాళ్ళు. కానీ దాదాపుగా 2000 ఇయర్ వచ్చే వరకు మాత్రం చాలామంది భారతీయులు, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు అందరూ కనిపించడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి మాకు ఒక మధుర స్మృతిగా మా జీవితంలో, అంటే 18 ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్నాము, 16 ఏళ్ళు మళ్ళీ కాలిఫోర్నియాకి 2000లో రావడం జరిగింది. అప్పటి నుంచి ఇది ఒక మధుర స్మృతిగా ఇండియాలోనే ఉన్నాము అనే అనుభూతి కలగడం కన్నా కల్పించుకోవడం, ఆ అనుభూతికి తగ్గట్టుగా మేమందరం తెలుగు అసోసియేషన్లతో పనిచేసి ఆ వాతావరణాన్ని మాకు మేముగా తయారు చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు తెలుగు అసోసియేషన్స్ అనేవి అమెరికాలో చాలా ఉన్నాయి. అవునండి, చాలా ఉన్నాయి. సో ఇప్పుడు టీసీఏలో ఓ ప్రముఖ పాత్ర వహిస్తున్న మీరు ఆ టీసీఏ గురించి చెప్పండి, ప్లస్ మీ రోల్ కూడా టీసీఏ గురించి. అంటే మేము మొదటగా అమెరికాకి వచ్చినప్పుడు మేము పివి నరసింహారావు గారిని ప్రతిరోజు గుర్తు చేసుకునేది. లిబరలైజ్డ్ ఎకానమీ బ్రెయిన్ డ్రెయిన్ కాదు, ఇది బ్రెయిన్ గెయిన్ అవుతుందని హీ హాజ్ ఫోర్సీన్ ఇట్. అప్పుడు ఇక్కడ వచ్చేసి తెలుగు వాటిల్లో మేము పార్టిసిపేట్ చేసేది ప్రోగ్రామ్స్, కానీ ఎక్కడా కూడా తెలంగాణకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, భాషాపరమైనది కానివ్వండి, సాహిత్యపరమైనది కానివ్వండి, వంటకాలు కానివ్వండి కనిపించేవి కాదు ఎక్కువగా. అటువంటప్పుడు మాకు 2002-03 ప్రాంతంలో తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అంటే టీసీఏ ప్రారంభించాలి. మన పండుగలు అంటే బాల్యంలో మనం మధురానుభూతులు మిగిల్చుకున్నాము, ఆ మధుర స్మృతులను గుర్తించుకునేటట్టుగా తెలంగాణకు సంబంధించిన బతుకమ్మ పండుగతో ఎందుకు మొదలుపెట్టకూడదని 2003లో మొట్టమొదటిసారిగా బే ఏరియాలో ఒక పెద్ద బతుకమ్మ చేయడం జరిగింది. ప్రజలంతా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇక్కడ వచ్చేసి బతుకమ్మ పెడుతున్నారు వీళ్ళు అని. కానీ ఆ సంవత్సరమే దాదాపుగా 500-600 మందితో బతుకమ్మ చేసాం. అది ఆ మాట్లాడుకోవడం, చర్చించుకోవడం ఒక సంవత్సరం పాటు జరిగింది. అరే బతుకమ్మ పండుగ ఎలిజబెత్ల పార్క్లో చేశారు, ఎవరు వీళ్ళు? తెలంగాణ సాంస్కృతిక సంఘం సభ్యులు. అంటే మేము మా భావి తరాలకు ఈ సంస్కృతిని పరిరక్షించుకొని వాళ్ళకి నెక్స్ట్ జనరేషన్కి పాస్ ఆన్ చేయాలి అని ఒక బలమైన దృఢమైన సంకల్పంతో తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆవిర్భావం జరిగింది. అది 13 సంవత్సరాలు అయింది. అలాగే ప్రతి సంవత్సరం ప్రతి ఏటా బతుకమ్మ అతిపెద్ద బతుకమ్మగా బేరియాలో తెలంగాణ సాంస్కృతిక సంఘం ఆధ్వర్యంలో చేయడమే కాకుండా వనభోజనాలని స్వచ్ఛమైన తెలంగాణ వంటకాలతో, తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమాలతో, అలాగే తెలంగాణ సాహిత్యపైన చర్చ జరుపుకుంటూ తెలంగాణ వనభోజనాలు కూడా చేసుకోవడం జరుగుతుంది. ఇన్నేళ్లలో చాలా వరకు అసోసియేషన్స్ అమెరికాలో ఉన్నాయి. దాదాపు తెలంగాణ, ఆంధ్ర అని తెలియకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక్కో అసోసియేషన్లో ఇమిడిపోయినారు. ఇప్పుడు టీసీఏకి అందరూ ఎలా వస్తారని అనుకుంటున్నారు? అంటే తెలంగాణ వాసులే ఎంతవరకు వస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? నిజంగా టు బి వెరీ హానెస్ట్, అంటే మనస్ఫూర్తిగా మాట్లాడాలంటే తెలంగాణ సాంస్కృతిక సంఘానికి వచ్చేవాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉంటారో, రాయలసీమ వాళ్ళు అంతమంది ఉంటారు, ఆంధ్రులు కూడా అంతే ఉంటారు. మేము సగర్వంగా ఇది అందరికీ సంబంధించిన పండుగ, తెలంగాణలో జరుపుకునే పండుగ, కానీ ప్రతి ఒక్కరికి తెలియాల్సిన పండుగ, ఈ విశిష్ట అందరికీ తెలియాల్సి ఉంది అని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. అందరూ కూడా మనస్ఫూర్తిగా వచ్చి మా అసోసియేషన్లో సభ్యులే కాదు, కార్యవర్గ సభ్యులు కూడా ఆంధ్రులు, రాయలసీమ వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దిస్ ఈజ్ ఎ తెలుగు అసోసియేషన్ సెలబ్రేటింగ్ తెలంగాణ రిలేటెడ్ ఫెస్టివల్స్ అండ్ contributing to the preservance of Telangana culture. That is what we are doing. బట్ అందరూ తెలుగు వాళ్ళే కాకుండా దీనికి ముఖ్యంగా ఆంధ్రులు, రాయలసీమ వాళ్ళు, నార్త్ ఇండియన్స్, మరాఠీలు అందరూ రావడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ విచిత్రమైన వాళ్ళకంటే తెల్లవాళ్ళకి కొంచెం ఇక్కడున్న ఆంగ్లేయులు అంటే అమెరికన్లకి ఇది ఒక విచిత్రమైన దానిగా పండగ కనిపిస్తుంది అనమాట. వాళ్ళు కూడా
తెలుసుకొని దీనికి రావడం, మాతో పాటు ఈ ఉత్సవాల్లో పాలు పంచుకోవడం కూడా జరిగేది.